తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సభా ప్రాంగణ ఏర్పాట్లు పరిశీలించి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీల హామీల ప్రకారం ఇప్పటికే 4 హామీలను అమలుపరచడం జరిగిందని, 5వ హామీ ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి భద్రాచలం వస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా మొదటి విడత నియోజకవర్గానికి 3500 చొప్పున నిరుపేదలకు ఇల్లు నిర్మించడం జరుగుతుందని, శ్రీరాముని దీవెనలతో శ్రీరామచంద్రుడి పాదాల వద్ద నుంచి ఇందిరమ్మ ఇంటి పథకాన్ని ప్రారంభించడానికి ముఖ్యమంత్రి రావడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సన్నట్టు ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ ఇందిరమ్మ ఇల్లు లాంచ్ ప్రోగ్రామ్ అండ్ మన రాముల వారి టెంపుల్ దర్శనం కోసం రేపు విచ్చేయనున్నారు. ఈ ప్రోగ్రామ్స్ అండ్ రివ్యూ కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు భద్రాచలం విచ్చేస్తున్నారు. ఈ భద్రాచలంలో ఏదైతే ఎన్నికలకు ముందు అభయ హస్త కార్యక్రమం ద్వారా ఆనాడు పెద్దలు శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు ఏవైతే 6 హామీలు ఇచ్చారో ఈ 6 హామీలని ఇప్పటికే ప్రజా ప్రభుత్వమైన ఈ ఇందిరమ్మ పరిపాలనలో ఎన్నికలు వచ్చినప్పుడే బొమ్మలు చూపించి బొమ్మల ద్వారా లబ్ధి 2 పర్యాయాలు పొంది ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏ బొమ్మ ప్రజలకు చూపించాము అనే కన్ఫ్యూజన్ లోన బొమ్మే కదా నేను చూపించింది ప్రజలేమి చేస్తారులేని మళ్లీ ప్రభుత్వం రావడంతోనే ఇస్తాం, మళ్లీ ప్రభుత్వం రావడంతోనే ఇస్తామని మాయ మాటలు చెప్పింది ఆనాటి ప్రభుత్వం. ఈ ఇందిరమ్మ ప్రభుత్వం మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రభుత్వంలో రాబోయే 5 సంవత్సరాలలో 20 లక్షల ఇళ్లు తగ్గకుండా 20 లక్షల ఇళ్లు తగ్గకుండా తెలంగాణ రాష్ట్రంలో కట్టాలన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. ఆ ఆలోచనలకు అనుగుణంగా రేపు రాముల వారి ఆశీర్వాదంతో పాటు ప్రజల దీవెనలతో పాటు తప్పకుండా ప్రజల ఆశీస్సులతో ఈ 20 లక్షల ఇళ్లు కట్టబోతుంది ఈ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు మొదటి విడత ఇళ్ల స్థలము ఉన్న వారికి ఇస్తామని చెప్తున్నాం. కానీ మళ్లీ 2వ విడతలో ఇళ్ల స్థలము లేని వారికి ఇళ్ల స్థలముతో పాటుగా గిరిజనులు, దళితులకి 6 లక్షలు, గిరిజనేతరులు, దళితేతరులకి 5 లక్షల రూపాయలు ఈ స్కీమ్ ఇవ్వబోతున్నాం. చిత్తశుద్ధితో మనస వాచ కర్మన ఈ ప్రభుత్వం ఏదైతే ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం, పాలకులం కాదు మేము సేవకులమని ఏదైతే చెప్తూ ప్రజల ముందుకు మేము వచ్చామో, పని చేస్తున్నామో దాన్ని తప్పకుండా భవిష్యత్తులో మీ దీవెనలు ఉండాలని, ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుతూ రేపు ఈ కార్యక్రమాన్ని యావత్ తెలంగాణలోని ప్రతి ప్రాంతంలో మీ టీవీల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లాంఛనం చేసే సందర్భంగా మీరున్న ప్రాంతం నుంచి ఈ స్కీము సక్సెస్ అయ్యే విధంగా మీ దీవెనలు, మీ ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మన అందరికీ ఉండాలి అని, ఉండే విధంగా రాముల వారు కూడా దీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఏదైతే డబుల్ బెడ్రూమ్ కార్యక్రమాన్ని అద్భుతంగా చూపించిన ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు
జర్నలిస్టులు కూడా మోసం చేశారు. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందు హైదరాబాద్ లో ఆల్రెడీ గతంలో ఎలకేషన్ చేసిన ల్యాండ్ ని అతి కొద్ది రోజుల్లో హ్యాండ్ఓవర్ చేయబోతున్నాం. జిల్లాల్లో కూడా అర్హులైన జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ల స్థలాలతో పాటు ముందు ఇళ్ల స్థలాలు ఇచ్చిన తర్వాత మిగతా కార్యక్రమాన్ని కూడా వారికి అందించబోతుంది ఈ ప్రభుత్వం.